అమ్మా చూడు, వీళ్ళు నీ గురించి ఏమంటున్నారు. నోరు మూసుకో పంది, నీకేం కావాలి? ఒకవేళ చాక్లెట్ ఇస్తే ఏం చెప్పను. ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకో, చాక్లెట్ కొనుక్కో. నేను అలాంటి చీప్ చాక్లెట్స్ తిన్ను. ఇగో తీసుకో చాక్లెట్. ఇప్పుడు వచ్చావు కదా లైన్ లోకి. ఊరి దేవుడా, ఇప్పుడే ఇంత బ్లాక్ మెయిల్ చేస్తుంది, పెళ్లి తర్వాత ఇంకెంత చేస్తుందో. మీకు అసలు అనిపిస్తుందా తన పెళ్ళెద్దని? ఈ విషయంలో ఒప్పుకోవచ్చు, తన ముఖంతో పాటు తను కూడా పిచ్చిదే. ఎందుకు? 20 రూపాయల చాక్లెట్ కోసం 50 రూపాయలు వదిలిపెట్టుకుంది. ఏమొద్దు, ఈ చాక్లెట్స్ 80 రూపీస్ ది. ఎంఆర్పి చూడు ఒకసారి. ఇన్నే బిజినెస్ అంటే. ప్రీతి, సారీ నానా. నువ్వు నాడి అని ఇప్పుడు చెప్పు యష్, ఏం చేస్తావు? నువ్వు ఇంకా లాస్ లోనే ఉన్నావు. అవును నాన్న, తను దాని మీద ఉన్న ఎంఆర్పి రేట్ చూసింది కానీ పాపం దాని పక్కన ఉన్న ఎక్స్పైరీ డేట్ అయితే చూడలే కదా. అందుకే నాకు 80 రూపాయల చాక్లెట్ 20 రూపాయలకి దొరికింది. ఏమైంది? కాదు, పోయి వాంతులు చేసుకోపో బేస్మెంట్ లో పోయి. పెద్ద వచ్చింది బిజినెస్ నేర్పడానికి.